రైట్, ఎలాగైనా సరే సంభవం. ఇప్పుడు సార్ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక డిప్లొమాటిక్ యాంగిల్ ఉంటుంది, చేద్దాంలే, ఐ ప్రామిస్ యూ ఆర్ ఐ విల్ డూ ఇట్, నేను చేసేస్తానని చెప్పి. కానీ నిజంగా చేసే సమయానికి వచ్చినప్పుడు అది అలా డిలే చేసుకుంటూ వెళ్తూ ఉండడం అని చాలా జరుగుతూ ఉంటాయి. తాత్కాలికంగా అది అవాయిడ్ చేసేస్తే తర్వాత చూసుకోవచ్చు అనే యాంగిల్లో వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు డిప్లొమసీ ప్రవర్తిస్తూ ఉంటారు, డైరెక్ట్గా చెప్పకుండా లౌక్యం ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఎంతవరకు లౌక్యం ఉండాలి, ఎంతవరకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి? మీరు డిప్లొమసీగా లౌక్యంగా మీరు ఉంటే నాకు ఒక్కసారికి అర్థం కాదేమో, రెండోసారి అర్థం కాదేమో, మూడోసారి అర్థమైపోతుంది. అంటే అది నిజంగా అంత అవసరమైతే ముందైతే చేస్తే చేసేయాలి, లేకపోతే లేదని చెప్పేయాలి. ఇది ఫస్ట్ మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు లేదని చెప్తే ఇప్పుడు ఏమైనా అవుతుందేమో అని చెప్తే మౌనంగా ఉండాలి, ఇది కూడా మనం మాట్లాడుకున్నాము. ఇది కానీ చెయ్యను అన్నప్పుడు కూడా చేస్తాను అని చెప్పి తర్వాత దాన్ని డిలే చేసుకుంటూ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తికి లాసే, అది లాసే, మనకి లాసే. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి నడుస్తుందేమో, రెండో మూడోసారి విషయం అర్థమైపోతే మీ మీద నమ్మకమే పోతుంది. అంటే ఇతను ఈ మాటకి నమ్మకమే లేదు, ఈ వ్యక్తి మీద నమ్మకమే లేదు అంటారు. అది ఒకసారి ఆ అపనమ్మకం మన మీద వచ్చేసి కష్టం అది. కాబట్టి ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు. అప్పటికప్పుడు చేదుగా ఉన్నా కానీ ట్యాబ్లెట్ అనేది మీకు మంచి ఉపయోగమే చేస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు నో అనే పదమైనా కానీ బాధ అనిపించినా కానీ ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడండి, నమ్మొచ్చు అంటే నమ్మకమైన పడుతుంది. నో అని చెప్పిన వ్యక్తి కూడా నమ్మకం ఉంటుంది. మీరు ఎస్ అని చెప్పి చేయలేదనుకోండి, నమ్మకం పోతుంది. రైట్. కాబట్టి బీ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నది బెస్ట్. Like and subscribe Eagle Media Works.